హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఎన్నో రోజులుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు ఉదయం మనకి రిలీజ్ అయింది. ఓకేనా, ఆర్ఆర్బి అలహాబాద్ బోర్డులో దీన్ని క్లియర్గా మనకి అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మిగతా ఆర్ఆర్బీస్లో కూడా దీన్ని మరి కొంతసేపట్లో అప్లోడ్ చేస్తారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CE1 05/2024 2024లో విడుదలైన 5వ నోటిఫికేషన్గా మనం దీన్ని తీసుకుంటే ఓకేనా. ఇదిగో చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ మీద, అదేవిధంగా బీటెక్ మీద క్వాలిఫికేషన్తో ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. కాబట్టి వీటిని మనం చాలా గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం దేనికి అప్లికబుల్ ఏంటో అనే విషయాన్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. అంటే ఏ పేజ్లో ఏమేమి ఉన్నాయి, ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్కడ ఉంది, వ్యాకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా ఇచ్చాడు. మొత్తం ఉన్న మనకి పేజెస్లో ఏ పేజీలో ఏముంది అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆల్ టికెట్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ అనమాట. ప్రతి విషయాన్ని క్లియర్గా మనకి మెన్షన్ చేశాడు. ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధారంగా వచ్చిన నోటిఫికేషను 05/2024. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఆర్ఆర్బి ఇదిగో 13th 9 అనమాట. వెబ్సైట్స్లో వచ్చింది 13th 9. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం 14th 9, అంటే ఈరోజే అనమాట. సెప్టెంబర్ 14న పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు? అక్టోబర్ 10 వరకు. సుమారుగా 4 రోజుల గ్యాప్ని మనకి ఇవ్వటం జరిగింది. డేట్ ఆఫ్ ఫీ పేమెంట్స్ ఆఫ్టర్ క్లోజింగ్, ఫీ మీట్ చేసుకోవడానికి 14/10. అప్లై చేసిన నెక్స్ట్ 2 రోజుల వరకు మనం ఫీని పే చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మోడిఫికేషన్ ఏమో 16 నుంచి 25. ఏమైనా తప్పులు ఏమైనా అప్లోడ్ చేసుకుంటే ఫోటో సిగ్నేచర్కి సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా సరే మనం 16 నుంచి 25. ఓకేనా. కాబట్టి సెప్టెంబర్ 25 లోపు మార్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 లోపు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14-15 తారీఖుల్లో మనం ఏమైనా అప్లై చేసుకుని ఫీ కట్టుకోకపోతే కట్టుకునే అవకాశం మనకు ఉంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ఇంటిమేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ వెబ్సైట్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యాజ్ లిస్టెడ్ పారా 20 ఆఫ్ దిస్ నోటీస్. ఓకేనా. ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వదిలాడంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఈ రకాల పోస్టులకి లెవెల్ 6 అదేవిధంగా లెవెల్ 5 అనే విధంగా మనకి పోస్టులు అనేవి విడుదల చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇదిగోండి పోస్టులు మనకు కనపడుతున్నాయి చూసారా. ఇదిగో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఏమో లెవెల్ 6 అనమాట. మొదటి 2 పోస్టులు ఏమో లెవెల్ 6, తర్వాత 2 పోస్టులు ఏమో లెవెల్ 5. వీటికి మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి? B2, A2, C2 అనమాట. ముఖ్యంగా ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకు బాగా కనపడాలి. ఓకేనా. ఇదిగోండి 1736 ఏమో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ ఏమో 994. ఎక్కువగా ఉంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. ఓకేనా. గార్డ్, దానికి సంబంధించి 3144 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఎన్ని? 813 పోస్టులు మనకు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ వల్ల 3 years ఎక్స్టెన్షన్ కూడా మనకి ఇచ్చాడు. సో 18 to 36 మనం తీసుకోవాలన్నమాట. ఇది కాకుండా మనకి SC, ST, BC ఆ క్యాస్ట్ల ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా కూడా మనకి ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది మనకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్. ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాజ్ 13/10/2014. అక్టోబర్ 10 కల్లా మనం కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ అండ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ID. కీప్ ద సేమ్. ఈ యాక్టివ్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ యాజ్ ఆర్ఆర్బి షెల్ సెండ్ ఆల్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ ఓన్లీ త్రూ SMS అండ్ ఈమెయిల్ టిల్ ద రిక్రూట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్. మనం అప్లికేషన్ పెట్టుకున్న కాడి నుంచి చివరి వరకు మనకి ఏమైనా ఇంటిమేషన్స్ తెలియచేయాలి అంటే మనం పెట్టుకున్న మొబైల్ నంబర్, అదేవిధంగా మనం ఇచ్చిన ఈమెయిల్ ID చాలా ఇంపార్టెంట్.
చాలామంది ఈమెయిల్ ఐడి పోయింది, మొబైల్ నెంబర్ పోయింది అంటూ ఉంటారు. పోకుండా మీరు కంప్లీట్గా పర్మనెంట్గా ఉండే వాటిని ఇచ్చుకోండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన కాడి నుంచి వచ్చే వరకు 2-3 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 1 ఇయర్ అయినా పట్టచ్చు. ఆ గ్యాప్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళు పంపిస్తారు కదా రైల్వే వాళ్ళు. కాబట్టి ఆ ప్రొఫార్మా మనకు తెలియాలంటే మొబైల్ ఈమెయిల్ ఐడి తెలిస్తేనే ఎస్ఎంఎస్ ద్వారా ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి షూర్గా పర్మనెంట్గా మీరు వాడేవి పెట్టుకోండి. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 ఆర్ఆర్బి. ఒకేసారి 2-3 ఆర్ఆర్బీస్ పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. అలా తప్పు, పెట్టుకోకూడదు. ఓన్లీ ఒక ఆర్ఆర్బీకే పెట్టుకోవాలి. అప్లికేషన్ టు మోర్ దెన్ 1 ఆర్ఆర్బి విల్ లీడ్ టు రిజెక్షన్. ఎక్కువ ఆర్ఆర్బీస్కి ఒకేసారి పెట్టుకుంటే నీ అప్లికేషన్ ఏమైందంట, రిజెక్షన్ అయిద్దంట, దాన్ని యాక్సెప్ట్ చేయరంట. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సబ్మిట్ చేసేటప్పుడు ద సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ ఎక్సర్సైజ్డ్ షల్ బి ఫైనల్. మనం ఒకదాన్ని పెట్టుకుంటే ఇంక అది ఫిక్స్, అది మారటానికి అవకాశం లేదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మన గురించి మనం ఆన్లైన్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే పెడతామో అదే ఒరిజినల్. అక్కడ తప్పు పెట్టి సర్టిఫికేట్స్లో ఒకలాగా చూపిస్తే తీసుకోరు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్, చూజ్ ఇన్ ఆర్ఆర్బి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అప్పుడు ఈ 3 చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ ఆర్బి పెట్టుకున్నారు, ఏ ఈమెయిల్ ఐడి ఇస్తున్నారు, మొబైల్ నెంబర్ ఏంటి. నెక్స్ట్, మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా. నేను మెడికల్ స్టాండర్డ్స్ గురించి కూడా మాట్లాడతాను, ముందే ఉంది పేజ్. మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. లాసిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చా చేయకూడదా అది కూడా మాట్లాడతాను, చూడండి. నెక్స్ట్, సెంటర్ సిటీ ఎలొకేషన్ సిబిటి విల్ డిపెండ్ అపాన్ టెక్నికల్ అండ్ లాజిస్టిక్ ఫీజిబిలిటీ. వాళ్ళకి అనుగుణంగా ఎక్కడైతే అవైలబుల్గా ఉందో వాళ్ళే ఇస్తారు, ఓకేనా. రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ షుడ్ నాట్ బి అలౌడ్. నాకు విజయవాడ కుదరదండి, నేను గుంటూరులో ఎగ్జామ్ రాస్తాను అని మనం అడిగాం అనుకోండి, వాళ్ళు ఎలో చేయరనమాట, ఓకేనా. కాబట్టి షల్ నాట్ బి అలౌడ్, దేనికి మార్చుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు. నెక్స్ట్, ఇదిగోండి, మనం అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. చాలామంది ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ ఉండిద్ది. సో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి, ఓకేనా. క్రియేట్ అనే అకౌంట్ అనే ఫామ్ ఉండిద్ది అనమాట. దాంట్లో మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మార్చుకుంటే ఒకసారి మీరు క్రియేట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారనుకోండి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అవి మారవు, అవి కంప్లీట్గా పర్మనెంట్గా అలాగే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు ఉన్న వాటితో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్, మనం మాల్ ప్రాక్టీసెస్ చేయకూడదు, బ్యాండ్ ఐటమ్స్ మనం చేయకూడదు. అలా చేస్తే మన ఎగ్జామ్స్ బయటకు పంపించేస్తారు, ఓకేనా. మన ఎగ్జామినేషన్ చాలా చక్కగా రాయాలి, ఫెయిర్గా రాయాలి. అన్ఫెయిర్గా రాసామనుకోండి కేసు కూడా వేసి మన మీద ఇక మనం ఏ ఆర్ఆర్బీకి రాయటానికి అర్హులుగా కానట్టుగా చేస్తారు. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. ఫస్ట్ సిబిటి 1 ఉండిద్ది. నెక్స్ట్ సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, దీన్నే మనం సైకో అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, దీన్నే మనం టైపింగ్ టెస్ట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మొదటిగా మనకి సిబిటి జరిగిద్ది, తర్వాత కొన్ని పోస్టులకి సిబిఏటి జరిగిద్ది, కొన్ని పోస్టులకి టైపింగ్ జరిగిద్ది అనమాట. ముందు వచ్చింది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ లెటర్స్ వస్తాయి మనకి, కాల్ లెటర్స్ ఆధారంగా మనం సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇదిగోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నా చూడండి. మనం ఎప్పుడైతే సిబిటి 1 రాస్తామో మనం సిబిటి 2కి వెళ్ళాలి అంటే ఎంత రేషియో తీస్తాడంట, 15 టైమ్స్ రేషియో తీస్తాడంట. అంటే ఎంతమంది అయితే సిబిటి 1కి రాస్తారో దానికి ఇంటూ 15 చేయాలి, అంతమందిని సిబిటి 2కి తీస్తారనమాట. ఆర్ఆర్బి వైజ్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ స్టేజ్ 2 సిబిటి షల్ బి డన్ అట్ ద రేట్ ఆఫ్ 15 టైమ్స్. ఉన్న వ్యాకెన్సీస్ ఎన్ని, 8113 ఇంటూ 15, అంతమందిని తీస్తాడనమాట. దేనికి, స్టేజ్ 2కి. నెక్స్ట్, ద షార్ట్ లిస్టింగ్ సీట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షల్ బి ఎక్స్టెండ్ టు ద 8 టైమ్స్ ఆఫ్ ది వ్యాకెన్సీస్. వ్యాకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో వాటికి 8 రెట్లు ఎప్పుడు తీస్తారు, సిబిఏటి కానీ అంటే సైకో కానీ టైపింగ్ కానీ అప్పుడు 8 రెట్లు తీస్తారనమాట. సో సెకండ్ స్టేజ్కి ఏమో 15 రెట్లు తీస్తారు, 1:15. ఇక్కడ 1:8 తీస్తారనమాట వ్యాకెన్సీస్ ఆధారంగా. అయితే ఇది కన్ఫామ్ కాదు, మే ఇంక్రీజ్ మే డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్. కొంతమంది వచ్చి మెడికల్లో పోయే అవకాశం ఉంది కదా,
కాదు టైపింగ్లో పోయే అవకాశం ఉంది కదా. కాబట్టి 80 టైమ్స్ అనేది మనం కన్ఫామ్గా తీసుకోకూడదు. 8కి సైకోకి టైపింగ్కి. కానీ సెకండ్ స్టేజ్కి మాత్రం 1:15 అనేది కంపల్సరీగా తీస్తాడు. సో 1:15 ఫర్ CBT 2, 1:8 ఫర్ CBAT అండ్ టైపింగ్ అనమాట. ఇది అప్రాక్సిమేట్, మార్చచ్చు మార్చకపోవచ్చు, అది ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇదిగో క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 13/10/2024. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్. SSC సర్టిఫికేట్ ఉందిగా, మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉందిగా, దాంట్లో ఉన్నట్టుగానే మీరు నేమ్ ఎంటర్ చేయాలి, మీ నాన్నగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టు కాదు, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. అప్పుడే చాలా మంచిది. వాళ్ళు మెయిన్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ని చూస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి మెడికల్ స్టాండర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్. మెడికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి A2, A3, B2, C2 ఈ మెడికల్ స్టాండర్డ్స్ కావాలి. ఇప్పుడు RRB వదిలిన NTPC నోటిఫికేషన్స్కి ఈ స్టాండర్డ్స్ ఉంటే చాలు. A2, A3, B2, C2 గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇగో ఈ ఐసైట్స్ అనమాట. ఈ ఐసైట్స్ అన్ని కామన్గా చూస్తూనే ఉంటారు కదా మనకి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, నోట్ పాయింట్ చూడండి. లాసిక్ సర్జరీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు A2, A3 మెడికల్ స్టాండ్ ఉన్న పోస్టులకి అనర్హులు. ఓకేనా. ఇదిగోండి నాట్ ఎలిజిబుల్ అన్నారు చూడండి, నాట్ ఎలిజిబుల్ అంటే లాసిక్ సర్జరీ స్పెట్స్ ఉన్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా తీసుకొని A2, A3 పోస్టులకు వాళ్ళు అప్లై చేసుకోకూడదు. కానీ లేజర్ సర్జరీ తీసుకొని B2, C2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఎలిజిబుల్. కాబట్టి B2, C2 పోస్టులకేమో లాసిక్ సర్జరీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. A2, A3 చేర్చుకున్న వాళ్ళు మాత్రం లాసిక్ సర్జరీ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఇది ఎలిజిబుల్, ఇది ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఈ పాయింట్ని మీరు బాగా గమనించండి. ఇదిగోండి మెడికల్ స్టాండర్డ్స్, ఇండియన్ రైల్వే మాన్యువల్ ఉండిద్ది. ఆ మాన్యువల్లో ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగానే మనకి ఈ విషయాలు చెప్పారంట. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇదిగోండి ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్. గ్రాడ్యుయేట్ లెవెల్ 5, లెవెల్ 6. ఇదిగోండి URWS అనమాట, 18 to 36 ఇయర్స్. అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 18 నుంచి 36 ఉండాలి. ఓకేనా. ఇదిగోండి OBC వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్. నెక్స్ట్ SC ST వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 18 to 36 ఇచ్చి ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి ఫీజు అనమాట, ఎగ్జామినేషన్ ఫీ. ఎవరికి ఎగ్జామినేషన్ ఫీ 500 అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ కేటగిరీస్. ఓకేనా, అందరికి అనమాట. నెక్స్ట్ ఇదిగోండి SC ST మైనార్టీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకేమో 250. ఈ కేటగిరీస్ మినహాయించి ఇక మిగతా అందరికీ కూడా ఎంత ఉండిద్ది అంటే 500 రూపీస్ పేమెంట్ ఉండిద్ది. దీన్ని మనకి రీఫండ్ కూడా చేస్తారు. ఓకేనా, మనం ఎగ్జామ్ రాస్తే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్ గురించి కూడా సంబంధించి మనకి ఇచ్చాడు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే, వర్టికల్ రిజర్వేషన్ అంటే దాని గురించి కూడా క్లియర్గా ఒక వీడియో చూసుకుందాం. ఓకేనా, అదంత ఇంపార్టెంట్ కాదులే. నెక్స్ట్ ఇది స్క్రైబ్కి సంబంధించి. ఓకేనా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్ CBT టెస్ట్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్, అందరికీ కామన్గా ఉండిద్దంట. మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎంత టైం ఉండిద్ది, 90 నిమిషాలు. ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్లు. 100 క్వశ్చన్లకి 90 నిమిషాలు. ఓకేనా. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 అనమాట. ఒక బిట్కి 1 మార్క్ అనమాట. 1/3 నెగిటివ్ మనకు తెలిసిందే కదా. ఇదిగోండి. ఓకేనా. ఫస్ట్ స్టేజ్ CBT ఎంతమంది తీస్తారు, 1:15 మందిని తీస్తాడు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ TB2 అనమాట. దానికి సంబంధించి ఇదిగోండి మ్యాథమెటిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మన సిలబస్ గురించి ఒక క్లియర్ కట్ వీడియో నేను చేస్తాను. ఎలా చదవాలి ఏంటనే వీడియోని కూడా నేను క్లియర్గా చేస్తాను. ఈ పోర్షన్ని ఎలా క్రాక్ చేయాలో నేను చెబుతానండి మీకు. జనరల్ అవేర్నెస్ అనే పోర్షన్ని ఎలా క్రాక్ చేయాలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ TB2 ఇదిగోండి, దానికి కూడా సమయం 90 నిమిషాలే, కానీ క్వశ్చన్స్ మాత్రం 120. సింగిల్ స్టేజ్కి ఏమో CBT 1 ఏమో 100 క్వశ్చన్లు ఉంటాయి, CBT 2 ఏమో 120 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 35 ఏమో రీజనింగ్, 35 అర్థమెటిక్, ఇదిగో 50 జనరల్ అవేర్నెస్. ఓకేనా, మొత్తం 90 నిమిషాలు. చాలా ఇంపార్టెంటే. దానికి కూడా సేమ్ సిలబస్ అనమాట.
సేమ్ సిలబస్. ఈ జనరల్ అవేర్నెస్ని ఎలా క్రాక్ చేయాలో మనం క్లియర్ కట్గా ఒక వీడియో మాట్లాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ సిబిఏటి అనమాట. దీన్ని మనం సైకో టెస్ట్ అంటాం. ఈ సైకో టెస్ట్లో కూడా మనకి టీ స్కోర్ అని ఉండిద్ది అనమాట. ఆ టీ స్కోర్ ఆధారంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. చాలా జాగ్రత్త అండి, సైకో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్. కొన్ని పోస్టులకేమో సైకో ఉండిద్ది, కొన్ని పోస్టులకేమో టైపింగ్ ఉండిద్ది కదా. టైపింగ్ కూడా ఎందుకు కట్టాలి? ద క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు అప్లై టైప్ 30 words per minute. డబ్ల్యూపీ మెంట 30 words per minute. అర్థమైందా? అది మనం కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. 30 words per minute మనం కొట్టాల్సిందే. అలా కొడితేనే మనం క్వాలిఫై అవుతాం, లేకపోతే మనం టైపింగ్ స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది. ఇదిగోండి ఏ పోస్టులకి ఏముందో. మనం గూడ్స్ ట్రైన్ మేనేజర్ పెట్టుకున్నాం అనుకోండి, అది level 5 అనమాట, దానికి టైపింగ్ లేదు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి ప్రిఫరెన్సెస్లో, దానికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది. జూనియర్ అకౌంట్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి టైపింగ్ టెస్ట్ ఉంది. అంటే level 5 పోస్టుల్లో ఒక పోస్టుకి మినహాయించి మిగతా 2 పోస్టులకి టైపింగ్ ఉంది. నెక్స్ట్ level 6 మాట్లాడుకున్నాం అనుకోండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు, కానీ స్టేషనింగ్ మాస్టర్ మాత్రం సైకో ఉంది. సైకో స్టేషనింగ్ మాస్టర్ మాత్రమే ఉండిద్ది, ఇంకా వేరే పోస్టులు ఎవరికి ఉండదు. టైపింగు సీనియర్ జూనియర్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రమే ఉండిద్ది. ఓకేనా. ఇదిగోండి ఆ పాయింట్ మెన్షన్ చేస్తాడు ఇక్కడ, కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దేనికి టైపింగ్ టెస్ట్ ఉంది, దేనికి టైపింగ్ టెస్ట్ లేదు. level 5లో ఒకదానికి లేదు, level 6లో ఒకదానికి స్కిల్ టెస్ట్ లేదు. ఓకేనా. అంటే వాళ్ళు CBT 1 CBT 2 క్వాలిఫై అయితే చాలు, ఇక స్కిల్ టెస్ట్ వాళ్ళకి ఏ సంబంధం లేదు, సింపుల్గా ఉద్యోగం కొట్టేయచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫోటో అండి. ఈ ఫోటో అండ్ సైన్ వల్ల చాలామంది తమ అప్లికేషన్ రిజెక్షన్కి వెళ్ళేలా కూడా చేసుకున్నారు. ఏంటో చెబుతా చూడండి. క్యాండిడేట్ ఎప్పుడైనా ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు జేపీజీ 20 KB నుంచి 50 KB ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ జేపీఈజీ ఇమేజ్ అయితే 10 నుంచి 40, జేపీఈజీ ఇమేజ్ అయితే 20 నుంచి 50 KB. ఇదిగోండి సిగ్నేచర్ అనుకోండి 10 నుంచి 40 KB, సిగ్నేచర్ ఏమో 40 KB లోపే ఉండాలి, ఫోటోగ్రఫీ ఏమో 50 KB లోపు ఉండాలి. SC/ST సర్టిఫికేట్ ఇదిగోండి 50 నుంచి 100 KB లోపు ఉండాలి. మనం ఏ క్యాస్ట్లో పెడతాం కదా రిజర్వేషన్, అదనమాట. స్క్రైబ్ ఫోటో పెట్టారనుకోండి, ఇదిగో ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. చాలామంది స్టాండర్డ్స్ని ఫాలో అవ్వట్లా, అలా ఫాలో అవ్వకపోతే చాలా తప్పుపడే అవకాశం ఉంది. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్టెప్స్ సబ్మిట్. ముందు క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. నేను అప్లికేషన్ మీద కూడా మీకు వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి వెరిఫికేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ త్రూ OTP జరిగింది. ఇదిగోండి పేమెంట్, ఇది జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఓకేనా. స్క్రైబ్కి సంబంధించి ఎవరైతే ఉన్నాయో అయ్యో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆ పేజ్కి వెళ్ళిపోవడం మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అందరూ తప్పు చేశారు. ఇట్ షుడ్ బి ఏ కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. బ్లాక్ అండ్ వైట్ అప్లై చేయకూడదు, కలరే అప్లై చేయాలి. దానికి విత్ వైట్ లేదా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు. లైట్ కలర్ అంటే ఏదో కలర్ లైట్గా ఉండాలి, కానీ డార్క్గా ఉండకూడదు. అది మనం అప్లై చేసుకోవాలి. 35 mm x 45 mm ఉండాలి. పిక్సెల్స్ 320 x 420 ఉండాలి. JPEG ఉండాలి. 50 KB లోపే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏ బ్యాక్గ్రౌండ్ పడితే ఆ బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేశారు. కాదు, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అప్లోడ్ చేయాలి, లేదా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అప్లోడ్ చేయాలి. ఓకేనా. డార్క్గా ఉన్న ఏ కలర్ని అప్లోడ్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఓకేనా. సిగ్నేచర్ కూడా బ్లాక్ ఇంక్ పెన్ విత్ ఇన్ ఏ బాక్స్ సైజ్ ఆఫ్ 50 mm 20 mm. ఈ 20 mm 50 mm మధ్యలోనే బ్లాక్ ఇంక్ పెన్తో మనం సైన్ చేయాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా బ్రైట్గా కనపడింది. కాబట్టి మోస్ట్లీ మీరు బ్లాక్ పెన్తోనే సిగ్నేచర్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. రిస్క్ తీసుకోవద్దు, ఎందుకైనా మంచిది. ఓకేనా. ఇదిగోండి సెట్ ద కలర్ టు ట్రూ కలర్. మనం లోపల కూడా కలర్ మార్చుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకైనా మంచిది, మనం అలాగే అప్లై చేసుకుంటే మంచిది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మిగతా పాయింట్స్ అనమాట. సో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే విషయాలు మనకి లాస్ట్లో ఉన్నాయి. ఇదిగో చూడండి, మనం ఎక్కువగా RRB సికింద్రాబాద్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. RRB సికింద్రాబాద్ పోస్టులకి మనకి ఇదిగోండి 478 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. అది RRB రాంచీ పోస్టులకి 322, RRB పాట్నాకి 111, RRB ప్రయాగరాజ్కి 227. మనకి ఎక్కువగా పెట్టేది ఏంటి, చెన్నై కదా, చెన్నైని కూడా చూద్దాం. కోల్కత్తా,
జమ్మూ కాశ్మీర్, గువాహటి, గోరఖ్పూరు, చెన్నై. ఇదిగోండి చెన్నై 436. సికింద్రాబాద్కి ఏమో 478, చెన్నైకి ఏమో 436. ఓకేనా. ఇక మనకి బెంగళూరు కూడా మనం ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా, మన సదరన్ స్టేట్లో ఉన్న వాళ్ళు బెంగళూరుకి వెళ్తూ ఉంటారు కదా, బెంగళూరు 496. ఎక్కువగా ముందు ఏముంది మనకి బెంగళూరు కనపడుతుంది, నెక్స్ట్ మనకి చెన్నై కనపడుతుంది, సారీ సికింద్రాబాద్ కనపడుతుంది, నెక్స్ట్ చెన్నై కనపడుతుంది. ఇలా బెస్ట్ జోన్స్ మనం ఆలోచిద్దాం. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా. చాలా వీడియోస్ అనేది నేను దీని మీద చేస్తాను. కాబట్టి ఎవ్వరూ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇది మనం ఎన్నాళ్ళ నుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ కాబట్టి తప్పు లేకుండా ప్రతి పాయింట్ని ఆధారం చేసుకుని మీరు తప్పు లేకుండా అప్లికేషన్ పెడతారని ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీఎస్కి సంబంధించి నేను చాలా వీడియోస్ చేస్తాను. జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. తప్పు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసి, ఇంకా ఎవరైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.